వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇటీవల బాలసముద్రంలో కుడాకు చెందిన భూమిని కాంగ్రెస్ సర్కారు వేలం వేసింది. అయితే ఆ వేలం ప్రక్రియలో 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి ఆరోపించారు. ఇటు యాదవ్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించడంతో తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని, అందుకు తడిబట్టలతో అమ్మవారిని దర్శించుకుని ప్రమాణం చేస్తానని ప్రకటించారు ఆయన. ఈ నేపథ్యంలో భద్రకాళి ఆలయం వద్దకు వచ్చిన మర్రి యాదవ్ రెడ్డి తడిబట్టలతో అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. అయితే దీంతో యాదవరెడ్డి బృందం ఇటు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరి యాదవరెడ్డిని ఆయన అనుచరులను కూడా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, ఇటు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద అయితే హై టెన్షన్ కనిపిస్తోంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? ఏ సంజన, ప్రస్తుతానికి బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా భద్రకాళి ఆలయం దగ్గర తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమా సవాల్ అన్నటువంటి అంశం పూర్తి స్థాయిలో కూడా భూములకు సంబంధించినటువంటి వేలం విషయంలో ఆ భూములను ఎవరైతే వేలంలో పాల్గొన్నారో వాళ్ళకు కట్టబెట్టే విషయంలో, వాళ్ళకు అప్పగించే విషయంలో ఏదైతే సిండికేట్గా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అవకతవకలు, అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా వరంగల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ మంగళవారం రోజు కూడా భూములు ఏవైతే ఉన్నాయో, బాలసముద్రంలో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కూడా చైర్మన్గా పనిచేసినటువంటి గతంలో మర్రి యాదవ్ రెడ్డి సవాల్ విసిరారు. ఏదైతే కూడా భూముల వేలంలో అవినీతి జరగకుంటే మీరు భద్రకాళి ఆలయం దగ్గరికి తడిబట్టలతో వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి సవాల్ విసిరినటువంటి సందర్భంలో ఇవాళ కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి కూడా తడిబట్టలతో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు ఆయన బలవంతంగా మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ విధంగా మిమ్మల్ని బట్టలు చింపి వాళ్ళు ఇక్కడికి ఈ విధంగా పోలీసులు తీసుకురావడము, రాష్ట్రంలో సవాల్ బీఆర్ఎస్ నేతలు విసిరినప్పుడా లేకపోతే కాంగ్రెస్ నేతలే సవాల్ విసిరినప్పుడు ప్రతి సవాల్గా బీఆర్ఎస్ విసరడమో, లేకపోతే ఏదైనా ప్రాంతంలో కలవాలనుకున్నప్పుడు అక్కడికి రాకపోవడం, పూర్తిగా పోలీసులను మీ మీదికి పంపించినటువంటి పరిస్థితి, తుర్రుమని పారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంది. కూడా భూముల వేలం విషయంలో ఏం జరిగింది, ఇవాళ సవాల్ను ఎందుకు స్వీకరించలేదు, ఈ నిమిషం కూడా చైర్మన్ అక్కడికి వెళ్తున్నట్టుగా సమాచారం. ఏం చెప్తారు? జూన్ 21వ తారీఖున హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి 2.5 ఎకరాల భూమిని జూన్ 21వ తారీఖున యాక్షన్ వేయడం జరిగింది. ఆ యాక్షన్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి చైర్మన్ కూడా ఇద్దరు కలిసి కూడబలుకొని ఒక సిండికేట్గా ఏర్పాటు చేసి మిగతా వాళ్ళని లోనికి రానియకుండా, యాక్షన్ హాల్లోకి రానియకుండా కేవలం 11-12 మందిని మాత్రమే పంపి, వాళ్ళ అనుయాయులను పంపి కూడా రేటు 65,000 పర్ యార్డు, అంటే గజానికి 65,000 ఫిక్స్ చేయడం జరిగింది. ఆడ రేట్ ఎంత ఉన్నది? 1,50,000, 1,40,000 తక్కువ ఉండదు గజానికి. కానీ అక్కడ వాళ్ళు కూడబలుకొని ఒక వ్యక్తిని పంపి, బిపిన్ రెడ్డి అనే వ్యక్తిని లోనికి పంపి యాక్షన్లో పాల్గొనడానికి వచ్చినటువంటి 4 డాక్టర్స్ను మెడికల్ ఏజెన్సీ మీద వారు యాక్షన్లో పాల్గొనడానికి వస్తే బిపిన్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తి వచ్చి, ఇది రేట్ ఎక్కువ పోతుంది, ఎమ్మెల్యే గారు మనుషులు ఉన్నారు పాట పాడడానికి, మీరు పాట పాడొద్దు అని చెప్పి వాళ్ళను ఆఫ్ చేసి, నేను మీకు బయటకు వచ్చినాక 3% ఇస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని యాక్షన్లో పాల్గొనకుండా చేసి 65,000 ఫిక్స్ చేస్తే కేవలం 1,000 పెంచి 65,000 అంటే 66,000, 66,500, 67,000, 69,500, 69,500, 69,500
టోటల్గా 8 ప్లాట్లకి యాక్షన్ పెడితే కేవలం ఒక్క ప్లాట్ మాత్రమే హైదరాబాద్ నుంచి వచ్చిన అతను అదరక బెదరక అతను 97,000కు ఆ గజానికి పాట పాడడం జరిగింది. మరి టోటల్గా 6,697 గజాలు పాట పాడితే కుడాకు దాదాపు 50 కోట్ల నష్టం జరిగింది. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అండ్ వెంకట్రామరెడ్డి ఇద్దరు కలిసి చెరి 10,000కు మాట్లాడుకోవాలి. గజానికి 20,000 ఇవ్వాలి, చెరి 10,000 మాకు సపరేట్గా ఇవ్వాలి, మీరు యాక్షన్లో తక్కువ పాడుకొని మీరు చేయండి అని చెప్పడం జరిగింది. దానికి మేము సవాలుగా ఈ నెల ఈ రోజు నాడు శుక్రవారం రోజు భద్రకాళి అమ్మవారి దగ్గరికి 10 గంటలకు తడి బట్టలతో వచ్చి మేము అమ్మవారి సాక్షిగా అక్కడ కూడా వేలంపాట్లలో కోట్ల కుంభకోణం జరిగింది, మీకు ధైర్యం ఉంటే మీరు చేయలేదనుకుంటే అవినీతి జరగలేదనుకుంటే రాజేందర్ రెడ్డి వెంకటరామరెడ్డి వచ్చి మా సవాల్ను స్వీకరించి మేమేం చేయలేదని అమ్మవారి మీద ప్రమాణం చేయాలని మేము చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారమే 10 గంటలకు రావడం జరిగింది. వీళ్ళు పిరికి పందాల్లాగా పారిపోయి రాజేందర్ రెడ్డి కానీ వెంకటరామరెడ్డి కానీ పిరికి పందాల్లాగా పారిపోయి దొంగచాటుకు వాళ్ళు రాకుండా ముఖం చాటేసుకొని, ఎందుకంటే వాళ్ళ ముఖం లేదు రావడానికి, జరిగింది అనేది వాస్తవం, కుంభకోణం జరిగింది అనేది వాస్తవం, కోర్టులు మార్పిడి జరిగింది అనేది వాస్తవం. మరి ఎందుకు రాలేదు మీరు? మా సవాల్ను స్వీకరించాలి కదా. మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే మా సవాల్ను స్వీకరించి అక్కడికి రావాలి. మీరు తప్పించుకున్నారంటే దొంగల్లాగా మీరు తప్పించుకున్నారు, మీరు రాలేదు. కాబట్టి కుంభకోణం జరిగింది అనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలియపరుస్తుంది, అర్థమైపోయింది వెరీ క్లియర్గా. నిన్న కూడా హైదరాబాద్లో ఏం జరిగింది? మరి దీనికి ఎవరు దీని బాధ్యులు? దీని శాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పట్టణ శాఖ మంత్రులు, అభివృద్ధి శాఖ మంత్రులు ఆయనకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే శాఖ మీ దగ్గరనే ఉంది రేవంత్ రెడ్డి గారు, మీరు దీని మీద వెంటనే రీకాల్ చేయండి, టెండర్లను రద్దు చేయండి, రద్దు చేసి మళ్ళీ పెట్టండి. దాదాపు 150 కోట్ల ఇన్కమ్ గవర్నమెంట్కి వస్తుంది. అది మీరు చేస్తున్నటువంటి ఇది కరెక్ట్ కాదు. నిన్న హైదరాబాద్లో కూడా అదే జరిగింది. గన్ పార్క్ దగ్గరికి 3 మంత్రులు ఛాలెంజ్ చేసిన రమ్మని, గురుకుల స్కూల్లో 2,000 స్కామ్ జరిగిందని చెప్పి హరీష్ రావు గారు, ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు అన్ని నిజాలు నిరూపిస్తామంటే మీరు ఆడికి వస్తే హరీష్ రావును రాకుండా మధ్యలోనే ఆపేసుకున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా జూపల్లి కృష్ణారావు గారు సవాలు విసిరారు, తెలంగాణ భవన్కి వస్తామని అన్నారు. కానీ మీరు కూడా రాకుండా కేటీఆర్ గారు 4-5 గంటలు వెయిట్ చేసిండు, అయినా కూడా జూపల్లి కృష్ణారావు రాకుండా ముఖం చాటేశారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అంటే స్కామ్లు ఎలా జరుగుతున్నాయి? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం పంది కొక్కుల్లాగా తెలంగాణ భూముల మీద పడి కబ్జాల మీద కబ్జాలు చేసి ఈరోజు 1,000 కోట్ల లాభాన్ని ఆర్జిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఇప్పటికైనా కూడా వేలంపాటలను రద్దు చేయాలి, మళ్ళీ యాక్షన్ పెట్టాలి. యాక్షన్ పెడితే 100 కోట్ల పైగా ఆదాయం రాకపోతే నేను మొన్ననే చెప్పిన 3 నెలలకు రాస్తా కూడా ఆఫీసు ముందని చెప్పిన. మీకేమాత్రం చిత్తశుద్ధి ధైర్యం ఉంటే రాజేందర్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు మీరు వెంటనే యాక్షన్ పెట్టాలి, రద్దు చేయండి. అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారు వైస్ చైర్మన్గా ఉన్నారు కూడాకు, వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనేది వాస్తవం. ఇది మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా మేము బయట పెడతాం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీన్ని వెంటనే రద్దు చేసి యాక్షన్ పెట్టాలి. త్వరలోనే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలిసి హైదరాబాద్లో వినయ్ భాస్కర్ గారు, మేము టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలందరూ నాయకులకు కలిసి వారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నాం, డిమాండ్ చేయబోతున్నాం. వెంటనే రీకాల్ చేసి మళ్ళీ టెండర్లను రద్దు చేసి యాక్షన్ పెట్టాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా చూసినట్టయితే కూడా వేలకు సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో పూర్తిగా దీన్నంతా కూడా రీకాల్ చేయాలన్నటువంటి డిమాండ్ మర్యాదతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భద్రకాళి చెరువు దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదైతే కుడా భూములకు సంబంధించినటువంటి అంశంలో అవినీతి జరగకుంటే
భద్రకాళి అమ్మవారి సమక్షంలో తడి బట్టలతో ఏదైతే ప్రమాణం చేద్దామన్నటువంటి అంశాన్ని వెల్లడిస్తూ ఆ అంశాన్ని చెప్తూ మరి యాదవ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం రోజు ఇవాళ శుక్రవారం భద్రకాళి అమ్మవారి టెంపుల్కి తడి బట్టలతో వచ్చి అక్కడ ఆ సవాల్కు అనుగుణంగా నిలబడ్డటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, కూడా చైర్మనే కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయన రాజేందర్ రెడ్డి కూడా రానటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దాటవేత ధోరణి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కూడా భూముల వేలంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, అధికార దుర్వినియోగం చేశారన్నటువంటి అంశాన్ని వెల్లడిస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆ కూడా వేలం సంబంధించినటువంటి కూడా భూముల వేలాన్ని రీకాల్ చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఓకే, ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.